అనుకోని చేసిన పొరపాటున జరిగిన నేరం నేరమే. అలా తప్పు చేసిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు శిక్ష పడింది. కానీ అక్కడ బతకడం నచ్చని ఆ వ్యక్తి జైలు నుంచి తప్పించుకోవాలనుకున్నాడు. జైలులో తోటివారితో మంచిగా ఉన్నట్లు నటించాడు. ఆఫీసర్లతో కల్మషం లేనట్లుగా మాట్లాడేవాడు. మొత్తానికి అధికారుల నమ్మకాన్ని సంపాదించాడు. పక్కా స్కెచ్తో పోలీసుల కళ్ళుగప్పి ఉడాయించాడు. అసలు ఏం జరిగింది? ఎవరా జీవిత ఖైదీ? తప్పించుకోవడానికి ఎలాంటి పథకం వేశాడు? దొంగతనాలు, హత్యలు, మానభంగాలు చేసిన వారిని చట్టం కఠినంగా శిక్షిస్తుంది. క్షణికావేశంలో తెలిసి తెలియక నేరం చేసిన వారిలో మార్పు తేవడం కోసం పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తారు. అయితే ఈ శిక్షాకాలంలో నిందితులు తాము చేసిన తప్పులను తెలుసుకుని మంచి మనుషులుగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తుంటే, మరికొందరు మాత్రం పాత ధోరణినే పాటిస్తారు. జైలు నుంచి ఉడాయించడానికి ప్రయత్నిస్తుంటారు. ఎన్ని పాఠాలు చెప్పినా అవన్నీ పెడచెవిన పెడతారు. అదే కోవకు చెందిన ఓ గుంటూరు వ్యక్తి జైలు నుంచి తప్పించుకుపోయాడు. గుంటూరుకు చెందిన తమ్మిశెట్టి శ్రీనివాసరావు అలియా శ్రీను 2017లో అరండల్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో 10 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసులో నిందితుడిగా 5 ఏళ్ల నుంచి నెల్లూరు జైలులో ఖైదీగా ఉన్నాడు. అయితే ఇటీవల జైలు శాఖ సంబంధిత కమిటీ సిఫార్సు మేరకు శ్రీనివాసరావును ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓపెన్ జైలు కింద జైలు శాఖ ఆధ్వర్యంలో సత్తెనపల్లిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేసేందుకు నియమించారు. బుద్ధిమంతుడిగా నటించిన శ్రీనివాస్ సమయం చూసుకుని అక్కడి నుంచి పారిపోయాడు. నాలుగు నెలలుగా రోజూలాగానే సబ్ జైలు నుంచి బంకులో పనిచేసేందుకు వెళ్లిన శ్రీనివాసరావు సిబ్బంది కళ్లుగప్పి స్థానికుడి ద్విచక్ర వాహనంతో పరారయ్యాడు. రంగంలోకి దిగిన సత్తెనపల్లి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న శ్రీనివాసరావు కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఈ నెల 25వ తారీఖున సత్తెనపల్లి సబ్ జైల్లో ఉన్నటువంటి ఒక కన్విక్ట్ ప్రిజనర్, ఇతని పేరు తమ్మిశెట్టి శ్రీను అలియాస్ శ్రీనివాసరావు. ఇతను గుంటూరుకు సంబంధించినటువంటి వ్యక్తి. ఇతను గుంటూరు అరండల్పేట పోలీస్ స్టేషన్ సంబంధించిన 394/2015 కేసులో శిక్ష పడినటువంటి ముద్దాయి. ఇతను సత్తెనపల్లి జైల్లో సెమీ ఓపెన్ ప్రిజన్ అనేటటువంటి దాని ద్వారా పెట్రోల్ బంకులో పనిచేయడానికి నియమించబడిన వ్యక్తి నెల 25వ తారీఖున ఉదయం 11:30 గంటలకు అక్కడ నుండి పారిపోయాడు. అతని ఫోటోలు కూడా మేము మీకు ఇస్తూ ఉన్నాం. ఫోటోలో ఉన్నటువంటి పారిపోయినటువంటి ప్రిజనర్ ఎవరైతే ఉన్నారో అతను ఎక్కడ కనిపించినా గానీ ఆ సమాచారాన్ని సత్తెనపల్లి టౌన్ ఇన్స్పెక్టర్ నంబర్ అయినటువంటి 9440796230 ఈ నెంబర్ కి, లేదా సత్తెనపల్లి డిఎస్పీ గారి నెంబర్ అయినటువంటి 9440796208 ఈ నెంబర్లకి తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావుకు 5 ఏళ్ల శిక్ష పూర్తి కావడంతో ఇటీవల బెయిల్ కోసం హైకోర్టులో దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్పై తీర్పు ఆలస్యమవుతూ ఉండటంతో తనకు బెయిల్ రాదేమో అనే సందేహంతో జైలు నుంచి తప్పించుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సబ్ జైల్ పర్యవేక్షణ అధికారి వెంకటరత్నం పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో శ్రీనివాసరావు కోసం పోలీసులు రంగంలోకి దిగారు.